తెలంగాణ సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ వినూత్నంగా ఈ వేడుకలు నిర్వహించారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా పేదల కోసం భారీ సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గౌతమ్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేకల సునీత తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ప్రజాసేవా శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరం ద్వారా అర్హులైన వారికి కొత్త లేబర్ కార్డులు, రేషన్ కార్డులు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్స్, ఎన్ఎఫ్బిఎస్ పథకం కింద ఆర్థిక సాయం, గృహజ్యోతి, మహాలక్ష్మి స్కీమ్ మరియు ఆసరా, సీనియర్ సిటిజన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా ఉచితంగా దరఖాస్తులు చేయించనున్నారు. వచ్చే 4-5 రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన అన్న రాజశేఖర రెడ్డి మరి రాజశేఖర రెడ్డి గారు విచ్చేసి ఈ యొక్క భద్రత కార్యక్రమాన్ని మరి స్థానిక కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ సునీత రాము యాదవ్ గారి ఆధ్వర్యంలో, అన్న సీనియర్ నాయకుడు రాము యాదవ్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క ఇందిరాగాంధీ నగర్లోనే చంద్రశేఖర్ గారి భద్రత ప్రదర్శించుకున్నందుకు చాలా సంతోషం అన్నాం. అన్నగారికి మన స్థానిక నాయకుడు ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన జన్మదినం సందర్భంగా, ఆ మహనీయుడి జన్మదినం సందర్భంగా ఇక్కడ 141 డివిజన్ గౌతమ్ నగర్ లో పెద్ద ఎత్తున మా నాయకులు, కార్యకర్తలు, అదే విధంగా ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. అలాగే మా కిషన్ అన్న ఇక్కడ ఆయన కూడా ఆధ్వర్యంలో, మా మేకల రాము యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ లేబర్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లేబర్స్ ఇక్కడ దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా లేబర్సే ఉన్నారు కాబట్టి మన నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ చాలా తక్కువ వచ్చారు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అందరూ వచ్చి తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, సార్ గారికి మళ్ళీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.